రంజాన్ శుభాకాంక్షలు. మా గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన సౌజన్యంతో గాజువాక క్లబ్లో సుమారు 500 మంది ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మరి గాజువాక ప్రాంతంలో అజీమాబాద్లో 66వ వార్డులో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు మా గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు. ఎన్నో మసీదులకి అదేవిధంగా మద్రసాలకి వాళ్ళకి ఏ అవసరమైనా సరే ఎమ్మెల్యే గారు నిత్యం అందుబాటులో ఉంటూ మరి వారికి మేమున్నామని భరోసా కల్పిస్తారు. కూటమి ప్రభుత్వం మన గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎవరైతే భారతదేశంలో ముస్లిం సోదరులందరూ కూడా హజ్ యాత్రకు వెళ్తే కూటమి ప్రభుత్వం వారికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఎవరైనా పేద ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళకి స్కూల్స్ కట్టించడం, అదేవిధంగా హాస్పిటల్స్ కట్టించడం, వాళ్ళు వెనుకబడిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మా జనసేన గాజువాక ఇన్ఛార్జ్ గారు, డీసీసీబీ చైర్మన్ గారు శ్రీ కోంతాతరా గారు, డిప్యూటీ మేయర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. 7వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త ఈ యొక్క ముస్లిం సోదరులందరికీ కూడా ఖురాన్, మన హిందువులకి భగవద్గీత, క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాగ ఉందో ముస్లిం సోదరులందరికీ కూడా ఖురాన్ పెట్టి ముస్లిమ్స్ ఏ విధంగా జీవించాలనేది దాని యొక్క పరమార్థం కూడా తెలియజేశారు. మరి రోజు 5 సార్లు నమాజ్ చేస్తారు లోక కళ్యాణార్థం. నెల రోజులు ముందు ఈ యొక్క ఉపవాసం మొదలుపెట్టారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే సూర్యోదయం అవ్వకముందు సూర్యాస్తం అయ్యేంత వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా వారంతా కూడా మరి ఉపవాసం ఉండి ఈ యొక్క రంజాన్ నెలంతా చాలా చక్కగా ప్రార్థనలు చేసుకుంటారు. మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ముస్లింలకి అత్యంత పవిత్రమైనటువంటి నెల, దాంట్లో చివరి రోజు. దీనికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు సాంప్రదాయంగా, అంటే ప్రభుత్వం ఏ విధంగానూ ముస్లింలకి సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. దాంట్ని ఎలా ఉన్నప్పుడు కూడా గాజువాక పరిధిలో నియోజకవర్గంలో ముస్లింలు అందరం కూడా ఒక దగ్గరికి పిలిచి వారందరితో పాటు సంపత్తి లైక్ ఈ రంజాన్ మాసం ఆఖరిన పూర్తి స్థాయిలో వారికి ఇఫ్తార్ వారందరికీ దీని తాలూకు ప్రాముఖ్యత చెప్పారు. మనకి సామరస్యం, శాంతి సామరస్యం కాపాడటం ఈ రంజాన్ తాలూకా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగం గాజువాకలో అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి హిందూ లేదా ముస్లిం, క్రిస్టియానిటీ అనేటువంటి భేదం లేకుండా అందరం ఒకే తాటిపై కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్నటువంటి అలవాట్లో నడుస్తూ ఉంది. దానికి వారికి ఇందాక చెప్పినట్లు గౌరవ శాసనసభ్యులు వారికి కావాల్సినట్లు కొన్ని చోట్ల మసీదులు అవసరం ఉన్నాయి, కొన్ని చోట్ల వారికి అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సి ఉన్నాయి. వాటన్నిటిని కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. వారు కూడా చేస్తూ ఉన్నారు. నేను ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో పవిత్రమైనటువంటి నెల ముస్లిమ్స్ అందరికి కూడా నెల మొత్తం కూడా ఫాస్టింగ్ ఉండి నమాజులు చేసి ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి యాగంలో అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొని చక్కగా ఈరోజు గౌరవ గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్నయ్య శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం, ఈ యొక్క కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులందరినీ, గౌరవ గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ శ్రీ కోంతాతరా గారిని, అలాగే కర్మరెడ్డి నరసింహరావు గారిని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులందరూ గుర్తించి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముస్లిం సోదరులంతా కూడా కలిసిమెలిసి మనందరితో పాటు ఏదైతే ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారో దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క యాగాన్ని మనందరూ కూడా కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందండి. మరి దీనికి మా గాజువాకలో ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలు, అలాగే కూటమి నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను మరి అందరు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
అలాగే రంజాన్ సందర్భంగా రోజంతా ఉపవాసం చేసి, నెల రోజుల పాటు ఉపవాసం చేసి వారు పవిత్రంగా ఉంటూ ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజ, అది వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే గాజువాక అంటే మత సామరస్యానికి చిహ్నంగా ఇప్పుడు ఉంటుంది. ఇదే విధంగా మరి ఈ ప్రాంతం, రాష్ట్రం, ఈ దేశం కూడా వర్ధిల్లాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి, అలాగే మన పిల్లలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరొకమారు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. ఈద్ ముబారక్. నమస్కారం.